హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం టెట్ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేవి అప్డేట్ చేయడం జరిగింది. అంటే ఫుల్ డీటెయిల్స్తో టెట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో నైట్ ఏ టైం అప్డేట్ అయిందో తెలీదు. సో వాటికి సంబంధించి టెట్ నోటిఫికేషన్, షెడ్యూలు, సిలబస్, సో ఏంటేంటి పూర్తి వివరాలు, ఫీజు కానీ, ఎలిజిబిలిటీ క్రైటీరియా కానీ అన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. వీడియో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అవుతాయి. సో అప్పటికి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అయితే అడగొచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. దానికంటే ముందు మీరు ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దీని ద్వారా నేను ఏ లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా అది మీ వరకు వస్తుంది. మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా అయితే చూసేయచ్చు. ఇంకా లేట్ చేయకుండా చూస్తే, సో డిస్క్రిప్షన్లో యాప్ యొక్క లింక్ కూడా ఇస్తాను. మీకు 1 to 10th టెక్స్ట్ బుక్స్ అవి కావాలి అనుకుంటే ఫ్రీగా అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తాను. ఇప్పుడు ఏదైతే నేను చూపిస్తున్నానో ఆ అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను. సో అక్కడి నుంచి మీరు సిలబస్ అవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ అప్లికేషన్ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ కనుక చూసుకుంటే 4వ తారీఖు నుంచి, ఈ నెల 4వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు కూడా మనం ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. అలాగే 3వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కూడా మనకి ఫీజ్ పేమెంట్ కట్టడానికి టైం అనేది ఉంటుంది. అంటే రేపటి నుంచే మనకి ఫీజ్ పేమెంట్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఇక అలా కింద కనుక వచ్చినట్టయితే మనకి ఇక్కడ చూసారా, సిలబస్, నోటిఫికేషన్, ఇన్ఫర్మేషన్ బులెటిన్, షెడ్యూల్ అవన్నీ కూడా ఉన్నాయి. సో వాటన్నింటి గురించి కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ఒక్కొక్కటిగా. ముందుగా మనం షెడ్యూల్ కనుక చూసుకుంటే, అంటే ఇంపార్టెంట్ డేట్స్ అనేవి కనుక చూసుకుంటే, మనకి ఈరోజు 2వ తారీఖున నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. 3 నుంచి 16వ తారీఖు వరకు కూడా పేమెంట్ అనేది చేసుకోవచ్చు. 4 నుంచి 17వ తారీఖు వరకు కూడా, అంటే ఈ నెల జూలైలోనే 4 నుంచి 17 వరకు కూడా మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. అలాగే 16వ తారీఖున మాక్ టెస్ట్లు అవైలబుల్గా ఉంటాయి. 25వ తారీఖున, జూలై 25వ తారీఖున మనకి హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా తక్కువ టైము, మినిమం 1 మంత్ అనమాట. సో మళ్ళీ ఆగస్ట్ 5 నుంచి 20 ఈలోపు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారట. సో అంటే ఈ 1 మంత్ ఎవరైతే కొత్తగా ప్రిపేర్ అయ్యి ఉన్న వాళ్ళు, ఆల్మోస్ట్ ప్రీవియస్లో టెట్ రాసిన వాళ్ళకి ప్రాబ్లం లేదు. సో ఎంతో కొంత చదువున్నారు కాబట్టి ఇప్పుడు ఎవరైతే కొత్తగా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మాత్రం చాలా చాలా తక్కువ టైమే ఉన్నదని చెప్పుకోవచ్చు. సో 5 నుంచి 20 వరకు కూడా, అంటే ఆగస్ట్ 5 నుంచి 20 వరకు కూడా ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారని చెప్తున్నారు. 10వ తారీఖున, ఆగస్టు 10న ఇనీషియల్కి, 11 నుంచి 21 వరకు అబ్జెక్షన్స్ అనేవి తీసుకుంటారు కీ పైన. అలాగే ఫైనల్ కీ అనేది ఆగస్ట్ 25వ తారీఖున రిలీజ్ చేస్తారట. సో రిజల్ట్స్ అనేవి ఆగస్ట్ 30వ తారీఖున రిజల్ట్స్ అనేవి డిక్లేర్ చేస్తాము అని చెప్పి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో దీన్ని బట్టి చూసుకుంటే, అంటే ఒక్కొక్కరికి ఎగ్జామ్ బట్టి, ఇప్పుడు 5 నుంచి 20 వరకు కూడా ఎగ్జామ్స్ కదా, అంటే ఈ 1 మంత్, జూలై 1 మంతే మీకు మెయిన్గా టైం ఉన్నదని చెప్పుకోవచ్చు. సో ఆగస్ట్లో మీ ఎగ్జామ్ ఎప్పుడు పడుతుంది, లేదా మీరు ఎప్పుడు పెట్టుకున్నారు అనే దాన్ని బట్టి ఇంకా టైం ఉంటుందా, ఒక 5 days or 10 days టైం ఉంటుందా లేదా అనేది చూసుకోవాలి. అంటే టోటల్గా చూసుకుంటే మనకి కేవలం 30 to 35 days మాత్రమే మీకు టైం అనేది ఉన్నది. చాలా అంటే చాలా ఎక్కువ సిలబస్. సో దీన్ని కంప్లీట్ చేయాలి అంటే మెయిన్గా కంటెంట్స్, ఒక్కొక్క టెక్స్ట్ బుక్ అనేది మీరు చదువుకుంటూ వెళ్తే 30 days అయిపోతుంది. సో అందుకని మీకు 1 to 10th క్లాస్ వరకు సంబంధించిన కంటెంట్స్ అన్నీ కూడా ఒక కోర్సులో అయితే లాంచ్ చేయడం జరిగింది. తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అన్నీ కూడా, అన్ని క్లాసెస్ యొక్క కూడా వీడియోస్, PDF, అలాగే టెస్ట్ సిరీస్ అన్నీ కలిపి మీకు 500 రూపీస్కే ఇస్తున్నాము. తక్కువ టైంలో సిలబస్ కంప్లీట్ చేయడానికి ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒకసారి యాప్లోకి వెళ్ళి చూసేయండి, డిస్క్రిప్షన్లో యాప్ యొక్క లింక్ ఇస్తాను. సో ఇప్పుడు మనం నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకుంటే, అయితే సిలబస్కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. సో నోటిఫికేషన్ కనుక చూసినట్టయితే మనకి అఫీషియల్గా రిలీజ్ చేసిన నోటిఫికేషన్ అనమాట ఇది. సో ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా మనకి ఆ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చారు. అయితే ఇక్కడ మనకి పేపర్ అనేది రాస్తారనమాట. సో అలా మనకి మిగతా క్వాలిఫికేషన్స్ తెలిసిందే కదా. సో ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి మనకి 750 రూపీస్ అనమాట ఈచ్ పేపర్కి. 1A, 1Bకి, 2A, 2Bకి ఒక్కొక్క దానికి 750. సపోజ్ ఇక్కడ ఏమంటున్నారంటే, మీరు డిఎడ్ అనేది జనరల్గా చేసి స్పెషల్ ఎడ్యుకేషన్ చేశారనుకోండి,
బీఎడ్ అనేది జనరల్గా చేసి స్పెషల్ ఎడ్యుకేషన్ చేసినా సరే ఒక్కొక్క పేపర్కి మీరు 750 అనేది పే చేయాలి. అలాగే వేరు అప్లికేషన్సే పెట్టుకోవాలి అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట. చూసారు కదా, ఈచ్ పేపర్ సపరేట్లీ 750 అనేది ప్రతి పేపర్కి పే చేయాలి. అలాగే సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ కనుక చూసుకుంటే 4 నుంచి 17 వరకు ఈ మంత్, ఇది ఒక అఫీషియల్ వెబ్సైట్ అనమాట. మీకు ఈ డీటెయిల్స్ అన్నీ కావాలి అనుకుంటే csc.ap.gov.inలో కనుక వెళ్ళినట్టయితే ఈ సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అలాగే ఇక్కడ మనకి చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ కూడా మనం ఎన్నైతే పేపర్స్ పెట్టుకుంటాం అంటే ఇప్పుడు సపోజ్ బీఎడ్ డిఎడ్కి పెట్టుకున్నాం అనుకోండి. సో బీఎడ్ డిఎడ్ వేరుగా మీరు ఆన్లైన్ అప్లికేషన్స్ కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూస్తే సెపరేట్ అప్లికేషన్ ఇక్కడ ఏమంటున్నాడంటే మీరు ఏవైనా అప్లికేషన్ అప్లై చేసినప్పుడు ఏవైనా మిస్టేక్స్ కనుక చేసినట్టయితే ఆ మిస్టేక్స్ అనేవి మళ్ళీ రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం అనేది ఉండదు. సో మళ్ళీ మీరు కొత్తగా 750 రూపీస్ పే చేసి ఆన్లైన్ అప్లికేషన్ విత్ ఇన్ టైంలో పెట్టుకోవాలి. ఇంకా నో ఎర్రర్స్ అనేవి కరెక్షన్స్ అనేవి ఉండవు అని చెప్తున్నారు. కాబట్టి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసినప్పుడే అన్ని డీటెయిల్స్ అనేవి చూసుకొని అయితే చేయండి. ఎందుకంటే మళ్ళీ మనకి ఏదైనా తప్పు వస్తే 750 రూపీస్ పే చేసి కొత్త అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మనకి 24 డిస్ట్రిక్ట్స్లో ఉంటాయి. మన్యము, అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ తప్ప మిగతా అన్ని సెంటర్స్ ఉంటాయి. సో వాళ్ళు ఏంటంటే నియర్ బై సెంటర్స్ అనేవి ఆప్ట్ చేసుకోవచ్చు అని చెప్పి ఇచ్చారు. నెక్స్ట్ కనుక చూస్తే ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది మనకు తెలిసిందే కదా. సో పేపర్ 1A అనేది 1A 1B అనేది 1 to 5th క్లాసెస్ వరకు, 2A 2B అనేది మనకి 6 to 8th క్లాసెస్ వరకు. పేపర్ 1A అనేది ఎస్జిటి అదే డిఎడ్ నార్మల్ డిఎడ్ చేసిన వాళ్ళు, 1B అనేది స్పెషల్ డిఎడ్ చేసిన వారు, 2A అనేది బిఎడ్ చేసిన వారు, 2B అనేది స్పెషల్ బిఎడ్ చేసిన వారికి ఇక్కడ అర్హులు అనమాట దీనికి సంబంధించి. నెక్స్ట్ కనుక చూసుకుంటే ఈ టెట్ అనేది ఓన్లీ ఎలిజిబిలిటీ క్రైటీరియా మాత్రమే. టెట్ అనేది రాసిన వెంటనే పోస్టింగ్ ఇచ్చేస్తారని కాదు అని కూడా ఇక్కడ ఇచ్చారు. సో కంటెంట్, స్ట్రక్చర్, సిలబస్ కనుక చూసుకుంటే సో 1A 1Bకి కనుక చూసుకుంటే మనకి 150 మార్క్స్ అనేది ఉంటుంది. ఆ 150 మార్క్స్లో సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఇలా ప్రతిదీ కూడా 30 కంటెంట్స్కి మనకి ఇవ్వడం జరుగుతుంది. అంటే 30 మార్క్స్కి మొత్తంగా టోటల్ 150 మార్క్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ సిలబస్ పేపర్ 2A 2Bకి కూడా మనకి సేమ్ అంతే 150 మార్క్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అది ఎలా ఏంటి అనేది సిలబస్లో మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ పాస్ క్రైటీరియా కనుక చూసుకుంటే అంటే మనకి రిజల్ట్స్లో ఎంత పర్సంటేజ్ వస్తే మనం క్వాలిఫై అయినట్టు అనేది కనుక చూసుకుంటే ఓసీ వాళ్ళకి 60%, బీసీ వాళ్ళకి 50%, ఎస్సీ ఎస్టీ డిఫరెంట్లీ ఏబుల్డ్ వారికి, ఎక్స్ సర్వీస్ మెన్కి 40% మార్క్స్ అనేవి వస్తే వాళ్ళు క్వాలిఫై అయినట్టుగా అయితే గుర్తిస్తారు. నెక్స్ట్ వ్యాలిడిటీ, టెట్ యొక్క వ్యాలిడిటీ కనుక చూసుకుంటే లైఫ్ టైం అనమాట. సో ఇందులో మీకు మంచి మార్క్స్ అనేవి వస్తే మీరు అది లైఫ్లో ఎప్పుడైనా మీరు ఆ టెట్ని యూజ్ చేసి డిఎస్సి అనేది రాసుకోవచ్చు. నెక్స్ట్ వెయిటేజ్ కనుక చూసుకుంటే డిఎస్సిలో మనకి 20% వెయిటేజ్ అనేది తీసుకుంటారు. ఆ వెయిటేజ్ అనేది ఎలా తీసుకుంటారు అంటే ఎన్ని మార్క్స్ వస్తే మనకి డిఎస్సిలో ఎన్ని మార్క్స్ యాడ్ అవుతాయి అనేది నేను మన ఛానల్ యొక్క కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశాను. ఎవరైనా తెలుసుకోవాలి అనుకుంటే అక్కడైతే తెలుసుకోండి. ఇక నార్మలైజేషన్ ప్రాసెస్ కూడా అవుతుంది అని చెప్పి ఇచ్చారు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు పేపర్ వస్తుంది కాబట్టి ఒకరికి ఈజీ రావచ్చు, ఒకరికి టఫ్ రావచ్చు. ప్రీవియస్లో ఎలా అయితే నార్మలైజేషన్ ఫామ్లో అప్లై చేశారు ఇప్పుడు కూడా అలా అప్లై చేయబోతున్నారు. నెక్స్ట్ షెడ్యూల్ అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఇది మనకి నోటిఫికేషన్లో క్లారిటీగా ప్రతి పాయింట్ పిన్ టు పిన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం సిలబస్ గురించి అయితే ఒకసారి చూద్దాం. న్యూ సిలబసా, ఓల్డ్ సిలబసా, అసలు ఏంటి సిలబస్. నైట్ ఏంటంటే సిలబస్ అనేది ఓల్డ్ సిలబస్ అనేది అప్లోడ్ చేశారు. సో ఓల్డ్ సిలబస్ అప్లోడ్ చేయగానే చాలామంది గందరగోళం ఫీల్ అయిపోయారు. సో వాళ్ళు కూడా అన్నీ చూసుకొని చేసుకుంటారు కాబట్టి సో సమ్ టైమ్స్ మిస్టేక్స్ అనేవి జరుగుతాయి. వాళ్ళు రెక్టిఫై అయితే చేశారు. న్యూ సిలబస్ అనేది అప్డేట్ చేశారు. ఆ సిలబస్ గురించి అయితే చూద్దాం. సో సిలబస్ కనుక చూసుకుంటే సిలబస్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే మీరు అఫీషియల్ వెబ్సైట్ అలాగే ఇస్తాను కాబట్టి అక్కడి నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో
సో సిలబస్లో కనుక చూసుకుంటే మనకి అప్డేట్ చేయడం అయితే జరిగింది. ఇదిగోండి సిలబస్ ఫర్ ఏపీ టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూలై 2024 అని చెప్పి అప్డేట్ అయితే చేశారు. అయితే ఇక్కడ మనకి ఇంతకుముందు ఇచ్చినట్టుగా క్లారిటీగా 1 to 7th అంటే ఇంతకుముందు టెట్లో అయితే 1 to 6th ఓల్డ్ సిలబస్ అని 7th to 10th న్యూ సిలబస్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ కాకపోతే అది మెన్షన్ చేయలేదు. సో కేవలం మనకి సిలబస్ ప్రకారం ఇచ్చారు. అయితే మెన్షన్ చేయకపోయినా సరే మనకి మొత్తం కూడా న్యూ సిలబసే. ప్రీవియస్ టెట్కి ఏదైతే సిలబస్ ఇచ్చాడో యాజ్ ఇట్ ఈజ్ ఆ సిలబసే ఇప్పుడు మనకి కూడా. సో మనకి ప్యాటర్న్ కనుక చూసుకుంటే సైకాలజీ 30 మార్క్స్కి, అలాగే తెలుగు 30 మార్క్స్, ఇంగ్లీషు, మ్యాథ్స్, ఈవీఎస్ సో మొత్తంగా 30 మార్క్స్కి టోటల్ 150 మార్క్స్కి ఉంటుంది. సైకాలజీ ఓన్లీ 30 మార్క్స్కి ఉంటుంది. ఇందులో పెరుగుదల వికాసం గురించి, అలాగే అభ్యసనం గురించి, అలాగే మనకి పెడగాగి సో ఈ 3 ఐసీటీ. సో ఐసీటీఏ, ఐసీటీబీ అని చెప్పి వీటి మొత్తాన్ని 30 మార్క్స్కి అయితే ఇస్తారు. ఇదంతా కూడా ప్రీవియస్లో ఉన్న సిలబస్, కొత్తగా యాడ్ అయిన సిలబస్ ఏం లేదు. ఇంకా తెలుగుకి వచ్చేసరికి కంటెంట్ 24 మార్క్స్, మెథడ్ వచ్చేసరికి 6 మార్క్స్ ఉంటుంది. సో ఇందులో మొత్తంగా మనకి ఈ ఏవైతే గ్రామర్ పార్ట్ ఉంటుందో అవి అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కనుక చూసుకుంటే ఇక్కడ ఇంగ్లీష్లో కనుక చూసుకుంటే 30 మార్క్స్, కంటెంట్ 24, మెథడ్ 6 యాజ్ ఇట్ ఈస్గా. సో ఇక్కడ కూడా మనకి గ్రామరు, అలాగే వొకాబులరీ మొత్తం ఇవన్నీ కూడా ఇచ్చారు. అయితే వీటికి టెక్స్ట్ బుక్ వెనకాతలు ఉన్న వొకాబులరీ, గ్రామర్ సరిపోతుందా మేడం అని అడుగుతున్నారు చాలామంది. సో మ్యాక్సిమం టెక్స్ట్ బుక్ వెనకాతల నుంచే ఇస్తాడు. సో అవి సరిపోతుంది. అవి చదువుకుంటూ ఎక్స్ట్రాగా ఆ టాపిక్కి రిలేటెడ్ అయినవి ఏదైనా మంచి గ్రామర్ బుక్లో ఫుల్గా కంటెంట్ చదువుకుంటే మంచిదన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ప్రతిదీ కూడా మనకి ప్రీవియస్లో ఏదైతే ఇచ్చాడో సిలబస్ యాజ్ ఇట్ ఈజ్ ఆ సిలబస్ ఇవ్వడం జరిగింది. ఇంకా మ్యాథమెటిక్స్కి చూసుకుంటే సేమ్ అంతే, ప్రీవియస్ సిలబసే. ఈవీఎస్ కూడా ఏంటంటే మనకి ఏదైతే 1 to 8th మారిన సిలబస్ ప్రీవియస్లో టెట్లో అప్లోడ్ చేశారో ఇక్కడ మనకి 1 to 10th సిలబస్ అనేది ప్రతిదీ లైన్ టు లైన్ ఇవ్వరు. 1 to 8th మాత్రమే ఇస్తారు. ఎందుకంటే మనం చదవాల్సింది కూడా 1 to 8th. కాకపోతే దాని యొక్క లింక్ టాపిక్స్ అనేవి మనం 9th 10thలో చూసుకొని చదువుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ 9th 10th టాపిక్స్ అనేవి ఇవ్వరు, ఓన్లీ 1 to 8th ఇస్తారు. సో ఇక్కడ మనకి ఇచ్చిన 1 to 8th మొత్తం కూడా న్యూ సిలబసే, అందులో ఎలాంటి డౌట్ అనేది లేదు. ఇక 9th 10th అనేది ఎలాగా ఓల్డ్ సిలబసే ఉంటుంది, ఎందుకంటే ఇయర్ మారింది కాబట్టి. ఇప్పుడు 9th అనేది స్కూల్స్లో ఆల్రెడీ వచ్చి 1 year అయిపోయింది కాబట్టి 9th కూడా మనం న్యూ సిలబస్ అనేది చదువుకోవాలి. అది ఇక్కడ మనకి క్లారిటీగా మెన్షన్ చేస్తుంటే ఒక క్లారిటీ అనేది వద్దును సిలబస్ పైన, కానీ వాళ్ళు అలా మెన్షన్ చేయలేదు. సో మిగతావంతా కూడా 1 to 8th ఏదైతే ప్రీవియస్లో ఇచ్చిన న్యూ సిలబస్కి సంబంధించిన అవి ఉన్నాయో ఇప్పుడు సోషల్ స్టడీస్లో కానీ అవన్నీ కూడా మనకి న్యూ సిలబస్కి సంబంధించిన టాపిక్సే ఉంటాయి. మీరు ఒక్కొక్కటిగా చూసుకుంటే తెలుస్తుంది. సో ఇక్కడ సపోజ్ చూడండి, ఎడ్యుకేటింగ్ ది నేషన్, హౌ ద బ్రిటిష్ సా ఎడ్యుకేషన్. సో ఇది హిస్టరీలో ఉంటుంది, అంటే వాళ్ళు విద్యకి సంబంధించి ఏం చేశారు ఏంటి అని ఇలా అన్నీ కూడా. వాట్ హ్యాపెన్ టు లోకల్ స్కూల్స్, సో స్థానిక పాఠశాలల గురించి వాటి గురించి కూడా ఇస్తాడు. ఇవన్నీ కూడా న్యూ సిలబస్కి సంబంధించింది అనమాట. సో ఇది మనకి ఎస్జిటి సిలబస్కి సంబంధించి. ఈ సిలబస్ కాపీ అనేది నేను టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను, అలాగే మన యాప్లో కూడా పోస్ట్ చేస్తాను. సో ఎవరికైనా కావాలి అనుకుంటే యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ఇదంతా కూడా టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ కూడా ఇస్తాను, అక్కడి నుంచి మీరు జాయిన్ అయ్యి ఈ పీడిఎఫ్స్ అన్నీ కూడా పొందవచ్చు. ఇది మనకి ఒక నోటిఫికేషన్ సిలబస్కి సంబంధించి ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అయితే. సో సపరేట్గా సిలబస్లో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది వీడియో అయితే పోస్ట్ చేసుకుందాం. సో ఇది మనకి వీడియోకి సంబంధించి. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. డిస్క్రిప్షన్లో యాప్ యొక్క లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. 1 to 10th క్లాస్ కంటెంట్స్ అన్నీ కూడా మ్యాథ్స్ అయితే ఎక్సర్సైజెస్తో సహా, తెలుగు ఇంగ్లీష్ గ్రామర్తో సహా టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి లైన్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో సైన్స్ కానీ సోషల్ కానీ అన్ని కంటెంట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీరు కంటెంట్స్ అనేవి టెక్స్ట్ బుక్స్ అనేవి ఫాస్ట్గా కంప్లీట్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. కేవలం 500 రూపీస్కే మొత్తం కంటెంట్స్ అన్నీ మీకు ఎవ్వరు ఇవ్వరండి, టెస్ట్ సిరీస్ పీడిఎఫ్తో సహా. సో టెక్స్ట్ బుక్ నుంచి తయారు చేసిన పీడిఎఫ్తో సహా మీకు కేవలం 500 రూపీస్కే వస్తుంది. సో తక్కువ టైంలో సిలబస్ కంప్లీట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఒకసారి వెళ్ళి ఫ్రీ కంటెంట్ ఉంటుంది, చూడండి, చూసి మీకు నచ్చితే కోర్స్ అనేది తీసుకోవచ్చు. ఇది మనకి వీడియోకి సంబంధించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.